నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మనుషుల రూపురేఖల్లో తేడాలు ఉన్నట్లే చిత్తంలో కూడా అంటే మనసులో కూడా చాలా వైవిధ్యం ఉంటుంది. ఏ ఇద్దరి చిత్తాలు ఒకేలాగా ఉండవు. భారంగా బద్ధకంగా ఉన్న శరీరానికి ఉత్సాహంతో నిండిన శరీరానికి ఎంతో తేడా ఉంటుందో, మందమైన మొద్దుబారిన మనసుకి అలాగే ఉత్సాహం గల మనసుకి కూడా అలా వైవిధ్యం ఉంటుంది. బాహ్య రూపం కొంతమందిలో చాలా సుందరంగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సౌందర్యంలో కూడా చాలా ఎక్కువ సౌందర్యం నుంచి మామూలు సౌందర్యం వరకు చాలా రకాలుగా ఉంటుంది. అలాగే అందవిహీనంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. కొంతమందిని చూస్తే ఏ రాక్షసునో లేక పిశాచాలను చూసినట్లు అనిపిస్తుంది. ఇదే విధంగా మంచి చురుకైన చిత్తాలలో కూడా సామాన్యమైన స్థితి నుంచి అద్భుతమైన స్థితి వరకు తారతమ్యాలు ఉంటాయి. అలాగే కుశల మరియు అకుశల మానసిక స్థితుల్లో కూడా అనేక రకాలుగా వైవిధ్యం ఉంటుంది. కొందరిలో దుష్టబుద్ధి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో వెర్రితనం, తెలివి తక్కువతనం ఎక్కువగా ఉంటుంది. శారీరక సౌందర్యంలో అత్యంత సుందరకారుల నుంచి చూడశక్యం కాని వికృత రూపాలున్న పిశాచాలు, రాక్షసులు లాంటి శరీరాలు ఉంటాయి. అలాగే పవిత్రమైన కుశల మనసుల్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. సామాన్యమైన కుశల మనసు నుంచి తేజోవంతమైన సూక్ష్మమైన పవిత్ర మానసిక శక్తి కలిగి ఉంటాయి. అలాగే అకుశల మనసులో అకుశల అంటే చెడు, కుశల అంటే మంచి, అంటే అకుశల అంటే అన్హోల్సమ్, కుశల అంటే హోల్సమ్. సో ఈ అకుశల మనసుల్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. పాప దుష్ట భావాలు గల మనసులో మోసపూరితమైన ఎంతో అసహ్య భావాలతో చాలా హీన స్థితుల్లో గల ఇటువంటి మనసు కలవారు కూడా ఉంటారు. మన జీవితంలో వివిధ రకాల చిత్తాలు ఉద్భవిస్తూ ఉంటాయి. వాటి స్వభావాన్ని బట్టి చిత్తం తిరగాడే భావాన్ని అంటే లోకాన్ని బట్టి చిత్తం దానితో సంప్రయోగం చెందే చేతసికాలను బట్టి అవి విభజింపబడ్డాయి. చిత్తంలోని సంచిత కర్మ సంస్కారాల ఆధారంగా ప్రాణులు వివిధ లోకాల్లో జన్మిస్తున్నాయి. ఇలా జన్మించే విధానం ముందు నుంచే వివరించబడింది. ప్రాణుల పునర్జన్మకు కారణం ఈ చిత్తమే. ఈ చిత్తం తిరిగాడు లోకాల్ని అంటే భూముల్ని అనుసరించి చిత్తాలను 4 విధాలుగా విభజించారు. మొదటిది కామవచర, రెండవది రూపావచరం, మూడవది అరూపావచరం, నాలుగవది లోకోత్తరం. ఈ కామవచరం అంటే కామం అనగా కోరికలు, అవచరం అంటే సంచరించేది. కోరికలతో మునిగి తేలే చిత్త ప్రవృత్తిని ఈ కామవచరం అంటారు. ఇంద్రియ భోగ విషయాలపై అంతులేని కోరికలతో కూడిన చిత్తం ఈ కామవచరం. ఇవి 2 రకాలు, కామవచర అకుశల చిత్తాలు, అలాగే కామవచర కుశల చిత్తాలు. దీన్నే కామవచర లేదా శోభన చిత్తాలు అని కూడా అంటారు. ఈ కుశల చిత్తాలను, కామవచర కుశల చిత్తాలను. అయితే ఈ కామవచర అకుశల చిత్తాలు 12, అంటే మొత్తం 52 మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే చేతసికాలు అని చెప్పుకున్నాం. వాటిలో ఇవి 12 అకుశల చిత్తాలు కామవచర. ఈ చిత్తం కలిగినప్పుడు అంటే ఈ చిత్తాలు కలిగినప్పుడు మరణించే ప్రాణులు అధో లోకాల్లో జన్మ తీసుకుంటారు. 4 అధోలోకాలు ఉన్నాయి.
మొదటిది నిరయ లోకాలు అంటే నరక లోకాలు, రెండవది జంతులోకం, మూడవది ప్రేత పిశాచ లోకం, నాలుగవది రాక్షస లోకం. ఇవి 4 కూడా అధోలోకాలు అంటారు. ఈ దుర్మార్గమైన చెడు కర్మలు చేసిన ప్రాణులు ఈ 4 అధోలోకాల్లో జన్మించి అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తాయి. ఇవి అకుశల చిత్తాలు ఉన్నవారు. మరి కామవచర కుశల చిత్తాలు అంటే శోభన చిత్తాలు 24 ఉన్నాయి. వీటిలో 3 రకాలు ఉంటాయి. కామవచర కుశల చిత్తాలు 8, కామవచర విపాక చిత్తాలు 8, అలాగే కామవచర క్రియా చిత్తాలు 8, మొత్తం 24. అలాగే అహేతుక విపాక చిత్తాలు ఉంటాయి. ఇవి ఉత్పత్తికి 6 హేతువులు ఉంటాయి. వీటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంద్రియాల ద్వారా కలిగే ఇంద్రియ విషయాల ద్వారా, స్పర్శల ద్వారా కలిగే ఇవి అంటే ఒక కారణం చేత ఉత్పన్నమవుతున్నాయి. ఇలా హేతువులు లేకుండా ఉత్పన్నమయ్యే చిత్తాలను అహేతుక విపాక చిత్తాలు అంటారు. గతంలో చేసిన కర్మలకు కర్మఫలాలను ఇచ్చే చిత్తాలు. ఈ అహేతుక చిత్తాలు అన్నీ విపాక చిత్తాలే. ఇవి మొత్తం 18 ఉన్నాయి. అహేతుక అకుశల విపాక చిత్తాలు 7 అంటే అకుశల కర్మలకు కలిగే అకుశల కర్మఫలాలు. ఇవి దుఃఖజనితాలు. అలాగే అహేతుక కుశల విపాక చిత్తాలు అంటే కుశల కర్మలకు కలిగే కుశల కర్మఫలాలు. ఇవి సుఖజనితాలు. అహేతుక క్రియా చిత్తాలు ఇవి 3 ఉంటాయి. 7 అకుశల విపాక చిత్తాలు, ఈ అహేతుక కుశల విపాక చిత్తాలు 8, అలాగే అహేతుక క్రియా చిత్తాలు 3, మొత్తం 18 అహేతుక విపాక చిత్తాలు. అయితే కామవచర శోభన చిత్తాలు అంటే కుశల చిత్తాలు మొత్తం 24 ఉన్నాయని చెప్పుకున్నాము. ఈ చిత్తాలు కామలోకాల్లో సుఖ సంతోషాలనిచ్చి జన్మను కలిగిస్తాయి. ఇటువంటి కామలోకాలు 7 ఉన్నాయి. 1 మానవలోకం, దాంతోపాటు 6 దేవలోకాలు. మానవలోకం కూడా ఈ కామలోకం కిందకి వస్తుంది. ఈ 6 లోకాలు ఏంటంటే చతుమహారాజిక దేవతాలోకం, తావతింస దేవతాలోకం, యామ దేవతాలోకం, తుషిత, నిర్మాణ అంటారు, పరనిర్మాణ వశవర్తిని. ఈ 6 కూడా కామలోకాల కిందికి వస్తాయి. పై లోకాల్లో వారి కర్మ సంస్కారాలకు అనుగుణంగా కామభోగాలను అనుభవిస్తారు. సుఖ సంతోషాలతో, ఐశ్వర్య సంపదలతో ఈ ప్రాణులు జీవిస్తాయి. మానవ లోకంలో సుఖ దుఃఖాలు 2 కలిసి ఉంటాయి. కానీ ఈ దేవతా లోకంలో మాత్రం ఎక్కువ ఇంద్రియ సుఖాలకి ప్రాధాన్యత ఉంటుంది, దుఃఖం తక్కువగా ఉంటుంది ఆ ప్రాణుల్లో. సో ఇవి ఎప్పుడు జరుగుతుంది? ఈ కామవచర శోభన చిత్తాలు 24 ఉన్నాయి కదా, అటువంటి చిత్తాలు ఉన్నప్పుడు అటువంటి కర్మలే చేస్తారు. ఆ కర్మలు చేసిన కర్మ విపాకం కారణంగా ఈ లోకాల్లో అన్నది జన్మించడం జరుగుతుంది. అయితే రూపావచర చిత్తాలు ఇవి అంటే మొదటిది కామవచర, తర్వాతది రూపావచర. ఇవి మొత్తం 15 చిత్తాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా ధ్యాన చిత్తాలు. ధ్యాన సాధన చేసే వారిలో ఇవి కలుగుతాయి. ఈ చిత్తాలు కలిగిన వారు 16 రూప బ్రహ్మలోకాల్లో జన్మిస్తారు. ఇవి 3 రకాలు. రూపావచర కుశల చిత్తాలు 5, రూపావచర విపాక చిత్తాలు 5, రూపావచర క్రియా చిత్తాలు 5, మొత్తం 15 చిత్తాలు ఉంటాయి. ఈ రూపావచర దాంట్లో ఈ చిత్తాలు ఉన్నప్పుడు వాళ్ళు ఈ రూప బ్రహ్మలోకాల్లో జన్మని పొందుతారు. ఇంకా అరూప వచర చిత్తాలు
ఇవి కూడా ధ్యానం చేసిన వారికి కలిగే ధ్యాన చిత్తాలే. ధ్యాన సాధకుడు ధ్యాన సాధనలో రూపావచర లోకాలను అంటే అధిగమించినప్పుడు అరూపావచర చిత్తాలు ఉత్పన్నమవుతాయి. ఇవి మొత్తం 12 చిత్తాలు. అంటే అరూపావచర కుశల చిత్తాలు 4, అరూపావచర విపాక చిత్తాలు 4, అరూపావచర క్రియా చిత్తాలు 4, మొత్తం 12 చిత్తాలు ఉంటాయి. ఇవి ధ్యాన సమాధుల్లో ఈ రూపజానాలు అయిపోయిన తర్వాత అరూపజానాలు పొందిన వారికి కలిగే ఛాన్స్ ఉంటుంది. ఈ లోకోత్తర చిత్తాలు 4వది. ఇవి కూడా ధ్యాన చిత్తాలే. చిత్తాలలో కర్మ సంస్కారాలు తొలగిపోతున్న కొద్దీ లౌకిక లోకాలను అధిగమించి చిత్తం లోకోత్తర ముక్తి లోకాలను పొందుతుంది. ఇవి మొత్తం 8 చిత్తాలు. మొదటిది లోకోత్తర మార్గ చిత్తాలు 4, అలాగే లోకోత్తర మార్గఫల చిత్తాలు 4. ఈ లోకోత్తర మార్గఫలాలు ఏంటంటే మార్గ చిత్తాలు ఏంటంటే శ్రోతాపన్న స్థితి, సకదాగామి స్థితి, అనాగామి అర్హంత స్థితి. అలాగే వాటి ఫలాలు అన్నమాట. శ్రోతోపన్న ఫలం, ఇంకా సగదాగామి ఫలం, అనాగామి ఫలం, అర్హంత ఫలం. ఈ చిత్తాలు లౌకిక లోకాలను అధిగమించి నిబ్బానాన్ని సాక్షాత్కరించుకుంటాయి. పై 4 చిత్తాలు 4 నిబ్బానాలని అంటే 4 నిర్వాణాలను ప్రాప్తించుకుంటాయి. 4వ నిబ్బానం ఏదైతే ఉందో ఆ స్థితి అర్హంత నిబ్బానం వలన ముక్తి కలుగుతుంది. అయితే ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుకుందాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసులో ఎటువంటి ఆలోచనలు కానీ సంస్కారాలు కానీ ఉండవు. ఇలా ఎటువంటి ఆటంకాలు లేకుండా చంచలత్వం లేని మానసిక ప్రవాహాన్ని భవంగం అంటారు. చిత్తం ఇంద్రియ విషయాలని బాహ్యం నుంచి కానీ అంతర్ మనస్సు నుంచి కానీ గ్రహిస్తుంది. చిత్తం ఇంద్రియ విషయాలను గ్రహించినప్పుడు వాటి ఇష్ట అయిష్టాలను బట్టి ఆ విషయాల అనుభూతిని ఇంకా కావాలి అని అంటే ఇంకా కావాలి అనే రాగంతో కానీ లేకుంటే ఇవి వద్దు అన్న ద్వేషంతో కానీ ప్రతిక్రియ చేయకుండా ఉన్నప్పుడు చిత్తం నిర్లిప్తంగా, తటస్థంగా, ఉపేక్షా భావంతో ఉంటుంది. ఉపేక్షా భావంతో ఉన్నప్పుడు కూడా మనసు భవంగ స్థితిలోనే ఉంటుంది. కానీ మనసు ఏదైనా విషయం స్పర్శించినప్పుడు నిరంతరంగా నిరాఘాటంగా కొనసాగే ఈ భవంగ ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు ఈ భవంగ ప్రవాహం ఒక చిత్త క్షణం పాటు కదిలాడి ఆటంకం తొలగిపోతుంది. ఆ తర్వాత వెంటనే ఈ పంచ ద్వారా వజ్జన అంటే ఇంద్రియ ద్వారా విజ్ఞానం ఈ చిత్తం ఉత్పన్నమై నశించిపోతుంది. ఈ స్థితిలో భవాంగ ప్రవాహం అంటే మనో ప్రవాహం దిశను మార్చుకొని ఎదురుపడిన మనో విషయ ఆలంబనం వైపునకు తిరుగుతుంది. ఏ ఇంద్రియం దగ్గర విషయ ఆలంబనం ఉందో అటువైపునకు చిత్తధార తిరుగుతుంది. ఉదాహరణకి కంటికి రూపం ఆలంబనం అయినప్పుడు భవంగ ప్రవాహం నుండి ఒక చిత్తధార కంటి వైపునకు తిరిగి కంటి పాసాదం అంటే చక్షు పాసాదం అంటారు, దాని వైపుకి పరుగు పెడుతుంది. అక్కడ ఆ రూపానికి సంబంధించిన చక్షు విజ్ఞానం ఉత్పన్నమై నశిస్తుంది. ఇక్కడ విజ్ఞానాన్ని గ్రహించడం మాత్రమే జరుగుతుంది, కానీ ఆ విషయ ఆలంబనంపై ఎటువంటి అవగాహన కలగదు. వెంటనే విషయ అవగాహన కోసం సమటిచ్చన్న చిత్తం ఉత్పన్నమై విషయాన్ని గ్రహిస్తుంది. దీని వెంటనే సంతీరణ చిత్తం ఉత్పన్నమై గ్రహించిన విషయాన్ని పరిశీలిస్తుంది. ఇదంతా చాలా చాలా వేగంగా ఒక చిత్త క్షణంలోనే జరిగిపోతుంది. విషయ పరిశీలన పూర్తయిన వెంటనే ఓటప్పన చిత్తం ఉత్పన్నమై గ్రహించిన విషయాన్ని గుర్తించి ఆవాహన చేసుకొని ఎదురైన విషయం ఇష్టమైనదా లేక అయిష్టమైనదా అన్నది నిశ్చయిస్తుంది. ఈ నిశ్చయం సంజ్ఞలో ఉన్న తన పూర్వ అనుభూతుల జ్ఞాపకాల ఆధారంగానే జరుగుతుంది.
ఇలా విషయం ఇష్ట అయిష్టాలు నిర్ణయం జరిగిన వెంటనే చిత్తాల ముఖ్యమైన ప్రతిక్రియ ఇష్టమైన దాన్నేమో కావాలి కావాలి అన్న రాగం కానీ, అయిష్టమైతే వద్దు వద్దు అన్న ద్వేషం కానీ ఉత్పన్నమై రాగ సంస్కారం కానీ లేకుంటే ద్వేష సంస్కారం కానీ ఉత్పన్నమవుతుంది. విషయ ఆలంబనాన్ని సరైన దృష్టితో అంటే సమ్యక్ దృష్టితో దాన్ని నిజస్థితిలో అంటే సరైన యోనిసో మనసికారం దాని నిజస్థితిలో దర్శించినట్లయితే జరగబోయే పని నీతిదాయకమైన కుశలకర్మ అవుతుంది. అలా కాకుండా మిథ్యా దృష్టితో దాని నిజస్థితి తెలుసుకోకుండా దర్శించినట్లయితే అది అయోనిసో మనసికారం అంటే జరిగే కర్మ అవినీతితో కూడిన కుశల కర్మ అవుతుంది. అర్హంతుల్లో విషయ ఆలంబనాల వల్ల చిత్తంలో ఎటువంటి ప్రతిక్రియ జరగదు. ఇవి క్రియా చిత్తాల వలె పని జరిపినప్పటికీ సంస్కారాలను ఉత్పన్నం చేయలేవు అర్హంతుల్లో. ఈ విషయ అంటే ఇంద్రియ విషయ ఆలంబన గ్రహింపు విధానం సాధారణంగా 7 చిత్త క్షణాల పాటు జరుగుతుంది. కానీ అది మరణ సమయంలో అయితే 5 చిత్త క్షణాల పాటు మాత్రమే ఈ చిత్తధార పరుగు ఉంటుంది. దాన్ని జవనం అంటారు. ఈ పని అంతా కనురెప్పపాటు సమయంలో జరిగిపోతుంది. ఇంతటి సూక్ష్మాతి సూక్ష్మ సమయాన్ని ఊహించడం చాలా కష్టం. దీనిని విద్యుత్ తరంగ వేగంతో కొంతవరకు పోల్చవచ్చు. చిత్తం కనురెప్పపాటు సహస్ర లక్షల కోట్ల సార్లు ఉత్పన్నమై నశిస్తూ ఉంటుంది. ఇలా ఉత్పన్నమై నశించిన వాటిని చిత్త క్షణాలు అంటారు. 7 చిత్త క్షణాల సమయంలో విషయ ఆలంబనం గుర్తింపు జరిగి ఇష్ట అయిష్టాలు నిశ్చయించబడి దానికి తగ్గ రాగ ద్వేష సంస్కారాలు ఉత్పన్నం కావడం అన్న పనంతా జరిగిపోతుంది. ఈ విధంగా చిత్తం విషయ విజ్ఞానాన్ని గుర్తించడాన్ని దాన్నే తదాలంబనం అంటారు. ఈ తదాలంబనానికి 2 చిత్త క్షణాల సమయం పడుతుంది. ఇలా ఒక ఆలోచన ప్రక్రియ 7 చిత్త క్షణాల సమయంలో పూర్తి అవుతుంది. సో మన మనస్సులో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎప్పుడు చూస్తామంటే సరైన కాన్సన్ట్రేషన్ వచ్చినప్పుడే ఈ విషయాలను గ్రహించగలుగుతుంది. పైన చూస్తే మనకి తెలియదు. సో ఈ అభిధమ్మాన్ని స్టడీ చేయడం వల్ల మనకి ఇలా కొత్త విషయాలు అన్నవి తెలుస్తూ ఉంటాయి. ఈ అభిధమ్మం అన్నది ఒక్కసారి చదివితే అర్థమయ్యేది కాదు. మళ్ళీ దాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే టాపిక్లో పైన మాత్రమే మనం అభిధమ్మం గురించి చెప్తున్నాము, ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు మైండ్ గురించి. సో ఇంకా అభిధమ్మం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే అభిధమ్మ అర్థ సంగ్రహం అనే బుక్ ఉంటుంది. అది చదివి దాంట్లో ఇంకా డీప్గా ఉంటుంది అన్నమాట మైండ్ గురించి. సో ఈ అభిధమ్మం గురించి అండర్స్టాండింగ్ మనకి ఈ ధ్యానాస్ పొందడానికి, కాన్సన్ట్రేషన్ పొందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన మనసుని సరిగ్గా అర్థం చేసుకుంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ తొలగిపోయి సరైన కాన్సన్ట్రేషన్ రాగలుగుతుంది. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.